ప్రధానమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా మోదీ శ్రీశైలం శైవ క్షేత్రాన్ని వస్తున్నారు. అయితే అక్కడ ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని దర్శించుకుంటారంట లేదా అనే అంశంపై అధికారుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఛత్రపతి శివాజీ భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ అనుసరిస్తూ అడుగులేస్తున్న సమయంలో ప్రధాని రాక ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 16న మోదీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శనానంతరం ఏదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రానికి నరేంద్ర మోడీ వస్తున్నాడా లేదనేది ఇప్పుడు స్థానికుల్లో కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద మనం ఉన్నాం. విజువల్స్లో ఒకసారి గమనించినట్లయితే మనం చూస్తున్నది శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఈ భవన నిర్మాణం చేపట్టారు 1677లో. శివాజీ ఏదైతే హిందూ భారతదేశాన్ని దండయాత్ర చేస్తూ వస్తున్న క్రమంలో ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే దర్బార్ నిర్వహించి తన సహచర ప్రధానమంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించి అంటే దండయాత్ర గురించి ఆయన ఇక్కడ చర్చించినట్లు, తద్వారా ఎలా యుద్ధాలు చేయాలి, ఏ విధంగా రాజ్యాలు గెలవాలి అనే ఒక నిర్ణయాన్ని లేదా ఒక దిశానిర్దేశాన్ని ఈ దర్బార్లో చేసినట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా పక్కనున్న ఒక గోపురాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే శివాజీ ఇక్కడికి వచ్చి జపం చేసినట్లు మనకు చరిత్ర చెప్తా ఉంది. అంటే భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం శివాజీ అక్కడ ఆ మందిరంలో ఏదైతే పురాతన కట్టడం మొదట్లో ఉండేది, అయితే అది శిథిలమైన నేపథ్యంలో కొత్తగా ఏదైతే మనం కాషాయం జెండా ఎగురుతున్న చోట ఈ భవనము శివాజీ జపం చేసిన చోట అది. అక్కడ జపం చేసి ఏదైతే శివాజీ జపానికి భ్రమరాంబిక మెచ్చుకొని ఒక ఖడ్గాను కూడా బహుకరించినట్లు మనకు ఇక్కడ చరిత్ర పుటల ద్వారా తెలుస్తూ ఉంది. ఇంత విశిష్టమైన ఏదైతే శివాజీ మహారాజ్ ఈ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారా లేదా ఇక్కడికి వస్తారా రాడా అనేది స్థానికులు కొంత ఉత్కంఠత రేపుతుంది. మరి ప్రధాని ఖచ్చితంగా ఏదైతే ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి రావాలని, ఎందుకైతే ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన ఏదైతే మన దేశ ప్రధాని కావచ్చు లేదా బీజేపీ అనుచరగణం కావచ్చు అంటే బలంగా ఏదైతే శివాజీ మహారాజును శ్లాఘిస్తూ కొనియాడుతుంటారో, సో ఖచ్చితంగా అంటే ఇంత దూరం 3 సార్లు ముచ్చటగా ప్రధానమంత్రిగా ఉన్న ఏదైతే నరేంద్ర మోడీ మొదటిసారి శ్రీశైల శైవక్షేత్రాన్ని సందర్శించుకుంటున్న నేపథ్యంలో ఇక్కడికి వస్తే బాగుంటుందని బీజేపీ శ్రేణులు కావచ్చు లేదా స్థానికులు కావచ్చు హైందవ భక్తులు కావచ్చు అందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి. మరి ఏదైతే షెడ్యూల్ ఇప్పటికీ స్పష్టంగా రాలేదు, మరి షెడ్యూల్ వచ్చే లోపల ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రానికి ప్రధానమంత్రి వచ్చి సందర్శిస్తారా లేదనేది అందరిలో అయితే ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, శ్రీశైలం.